నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను సంపత్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అవినీతికి వ్యతిరేకంగా నేపాల్లో కొనసాగుతున్న ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కొత్త సారథిని ఎన్నుకునేందుకు జెన్జెడ్ ఉద్యమకారులు ప్రయత్నాలు చేశారు. దాదాపు 5,000 మందితో సమావేశమై మంతనాలు జరిపారు. కట్మండ్ మేయర్ బాలెన్ షాను తొలుత పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఆయన నుంచి స్పందన రాలేదన్నారు. దీంతో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీతో జెన్జెడ్ ఉద్యమకారులు చర్చలు జరిపారు. తాత్కాలిక సారథిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేపాల్లో శాంతి స్థాపన లక్ష్యంగా పనిచేస్తామని మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా నేపాల్లో కొనసాగుతున్న ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ప్రధాని శర్మ కేపీ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కొత్త సారథిని ఎన్నుకునేందుకు జెన్జెడ్ ఉద్యమకారులు ప్రయత్నాలు చేశారు. దాదాపు 5,000 మందితో సమావేశమై మంతనాలు జరిపారు. కట్మండ్ మేయర్ బాలెన్ షాను తొలుత పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఆయన నుంచి మంచి స్పందన రాలేదన్నారు. దీంతో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీతో జెన్జెడ్ ఉద్యమకారులు చర్చలు జరిపారు. తాత్కాలిక సారథిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేపాల్లో శాంతి స్థాపన లక్ష్యంగా పనిచేస్తామని మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక నేపాల్లో ఆందోళనకారులు శాంతించారు. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా మంత్రులంతా రాజీనామా చేయడంతో పాటు కర్ఫ్యూ అమల్లోకి తేవడంతో వీధుల్లోకి ఎవరు రాలేదు. ఇప్పుడు తాత్కాలిక సాధన ఎన్నుకునేందుకు జెన్జెడ్ ముమ్మర చర్చలు జరుపుతోంది. దీంతో నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ అధినేత రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ, కాఠ్మాండు మేయర్ బాలేంద్ర షా, విద్యుత్ బోర్డు మాజీ సీఈఓ కుల్మంత్ సింగ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా మాజీ సిజేఐ సుశీలా కర్కీ నేపాల్ అత్యున్నత న్యాయస్థానానికి సిజేఐగా పనిచేసిన ఏకైకమైన కావాలని విశేషం. ఆమె వైపే యువత అంతా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా తాత్కాలిక సారథిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రేసులో పేరు వినిపించినప్పుడు కూడా కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా ఇప్పుడు స్పందించారు. సోషల్ మీడియా పోస్ట్ లో కూడా పెట్టారు. ఎవరు భయపడొద్దు, ఊపిక పెట్టండి అని చెప్పేసి కూడా అక్కడ ఆర్మీ జనరల్ కూడా అందరికీ యువతకి చెప్పడం జరిగింది. మరి ఈ ఒక సందేశాన్ని కూడా ఆర్మీ జనరల్ బయటికి పంపించారు. ప్రియమైన జనరల్ జెడ్ యువతకు అందరూ నేపాల్కి నా అభ్యర్థన. దేశం ప్రస్తుతం అపూర్వమైన పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు మీరు బంగాళ భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నారు. దయచేసి ఈ సమయంలో భయపడవద్దు, అంతా ఒత్తిడి పట్టండి. ఇప్పుడు దేశం తాత్కాలిక ప్రభుత్వాన్ని పొందబోతుంది. దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎన్నికలు నిర్వహించడమే పని అని చెప్పేసి బాలేంద్ర షా కూడా ఒక ట్వీట్ ని చేయడం జరిగింది. దాంతో పాటు తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని మాజీ ప్రధాని న్యాయమూర్తి సుశీలా కర్కీ ప్రతిపాదనను పూర్తిగా సమర్థిస్తున్నానని చెప్పేసి కూడా జరిగింది. మరి ఇక దీంతో ఇక నేపాల్లో ప్రస్తుత పరిస్థితులు అయితే మాత్రం సర్దుమణుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మరోవైపు కాఠ్మాండు విమాన సర్వీసులను కూడా పునరుద్ధరిస్తున్నట్లు భారత్కి చెందిన విమానయాన సంస్థలు కూడా చెప్పాయి. అక్కడ చిక్కుకున్న భారత్ను తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు అదనపు విమానాలు నడుపుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. టికెట్ రేట్లను అందుబాటు ధరలోనే ఉంచాలని సదరు విమాన సంస్థలను కోరినట్లు కూడా చెప్పారు. ఢిల్లీ నుండి కాఠ్మాండుకు ప్రత్యేక విమానం నడుపుతున్నట్టు ఎయిర్ ఇండియా కూడా తెలిపింది. కాఠ్మాండుకు విమాన సేవలను గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు కూడా ఇండిగో సంస్థ కూడా ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ నెల 9న ఆందోళనకారులు కాఠ్మాండుని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చుట్టుకునేందుకు ప్రయత్నించగా నేపాల్ సైన్యం వారిని అడ్డుకుంది. అనంతరం విమానాశ్రయాన్ని ఆధీనంలోకి సైన్యం తీసుకుంది. దీంతో విమానాశ్రయం మాత్రం కొంత సేఫ్గా ఉంది. అది మినహాయించి ఇంకా అధ్యక్షుడి భవనాలు, అలాగే ప్రధాని నివాసాలు కానీ అన్ని కూడా దాదాపుగా మొత్తంగా కూడా తగలబెట్టేశారు. దాదాపుగా ఖైదీలు నేపాల్లో ఉన్నటువంటి జైలు నుంచి 7,000 మంది ఖైదీలు పరారైపోయారు. మరి ఈ అన్నిట్లో లోకల్ మీడియా కూడా చెప్తుంది ఖైదీలు పరారైపోయారని. మరి ఈ ప్రస్తుత పరిస్థితి అయితే మాత్రం నార్మల్ స్థితికి రాబోతుంది. దీన్ని ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పారు. అక్కడ సైన్యం అయితే రంగంలోకి దిగి ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తుంది.
మరి కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇవాళ రేపట్లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఏర్పడిన తర్వాత మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ఆర్కే.